ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ కు ఫైనల్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. ఆఖరి మ్యాచ్ ను సొమ్ము చేసుకోవడానికి దేశంలోని ప్రధాన బుకీలు హైదరాబాద్ నగరంలో మకాం వేసినట్టుగా సమాచారం. బేగం బజార్, సికింద్రాబాద్, కుకట్పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అబిడ్స్ ప్రాంతాల్లోని ఖరీదైన హోటళ్లు, శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్, ఫామ్ హౌసెస్ లో గదులను అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నిఘా పెంచారు. కేకేఆర్ పై ₹1000 బెట్ వేస్తే ₹850. అదే సన్ రైజర్స్ పై 1000కి ₹1000 వరకు బెట్టింగ్ నడుస్తోందని సమాచారం. చెన్నై వేదికగా ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ దందా జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ మనకి అందిస్తారు. భాస్కర్, ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో జరుగుతున్న బెట్టింగ్ కు సంబంధించి పోలీసులు ఎటువంటి నిఘా పెట్టారు? ఎక్కడెక్కడ భద్రతను చూస్తున్నారు? ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఇద్దరు కూడా తలపడుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సన్ రైజర్స్ ఖచ్చితంగా గెలుస్తుందన్నటువంటి నేపథ్యంలో ఓవైపు ఫ్యాన్స్ ఆ రకంగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్లో తలపడుతున్నటువంటి కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల బెట్టింగ్ కొనసాగుతుంది. హాట్ ఫేవరెట్ గా కేకేఆర్ ఉంది. కేకేఆర్ పై ₹1000 బెట్ వేస్తే ₹850 ఎక్స్ట్రాగా ఉండేటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్ జరుగుతుంది. అదే సన్ రైజర్స్ పై ₹1000కి ₹1000 కొనసాగుతోంది. దీంతో కేకేఆర్ పై భారీగా బెట్టింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సన్ రైజర్స్ ఈ రోజు అద్భుతం చేస్తుందని ఎస్ఆర్హెచ్ కు సంబంధించినటువంటి టీమ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఆ క్రికెటర్స్ అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుకీలు పెద్ద ఎత్తున ఇవాళ దీనికి సంబంధించినటువంటి చివరి రోజు కావడం, ఫైనల్స్ కావడం, హైదరాబాద్ ఫైనల్స్ కు రావడంతో హైదరాబాద్ లోనే స్టార్ హోటల్స్ లో మకాం వేసి బుకీలు దీనిపైన పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల బుకీలు కూడా హైదరాబాద్ చేరుకుని బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు నిఘా పెట్టారని చెప్తున్నారు కూడా. కానీ అది ఎంతవరకు మరి పోలీసుల నిఘా ఫలిస్తుందని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈసారి జరిగేటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కు కలకత్తాకు చాలా టఫ్ మ్యాచ్ అయితే కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు జియో సినిమాలో మొదలైనటువంటి ఈ మ్యాచ్ కు సంబంధించి అనేక రకాల యాప్లు కొత్తగా ఇవాళ ఇన్స్టాల్ చేసుకుని, క్రియేట్ చేసుకుని దాని ద్వారా బుకీలు మరి వ్యాపారాన్ని కొనసాగిస్తారు. పోలీసులు మాత్రం మరి ఆన్లైన్ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కేవలం ఆఫ్లైన్ లో ఆయా ప్లేస్లలో ఉన్నటువంటి వారిని మాత్రం గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆన్లైన్ లో జరిగేటువంటి ఎక్కడా కూడా చర్యలు లేవు అనేటువంటిది పోలీసుల పైన వస్తున్నటువంటి విమర్శలు. ఇక పోలీసులు దీనిపైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనర్ల పరిధిలో మాత్రం ఇవాళ కేవలం బెట్టింగ్ వ్యవహారంలోనే దాదాపు 1000 కోట్లకు పైగా బెట్టింగ్ ఉంటుందనేటువంటిది బుకీలు అంచనా తెలుస్తా ఉంది. ఇక మరి పోలీసులు దీనిపైన నిఘా పెడితే ఆఫ్లైన్ లో ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఆఫ్లైన్ లో ఎట్లా గుర్తిస్తారు, ఆన్లైన్ లో ఎట్లా గుర్తిస్తారు, కేవలం ఆఫ్లైన్ లో ఉన్న వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి వారిపై చర్యలు ఎట్లా ఉంటుందనేటువంటిది మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎన్నిసార్లు ఇట్లాంటివి జరిగినా కూడా కేవలం ఆఫ్లైన్ వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి వారిని మాత్రమే అదుపులోకి తీసుకొని కేవలం వారిని నిందితులుగా చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో ఈ బెట్టింగ్ పైన ఎందుకు నిఘా కొనసాగించడం లేదనేటువంటి విమర్శలు కూడా పోలీసుల పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ జరిగేటువంటి మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున 1000 కోట్లకు పైగా ఇవాళ బెట్టింగ్ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపైన ఎటువంటి నిఘా పెడతారు, ఎట్లా అదుపులో తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు
సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా రోజుల తర్వాత తమకు విక్టరీ లేదని గుర్తించినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య దీనిపైన మీడియాతో మాట్లాడుతూ సైతం ఈసారి మేము గెలుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది. కానీ అంతకంటే రెండింతలు బలమైనటువంటి కలకత్తా నైట్ రైడర్స్ ని ఓడించడం అంటే ఆషామాషి కాదు అనేటువంటి నేపథ్యంలో బూకీలకు మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున పండుగ జరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన పోలీసులు మరి నిఘా పెడతారా పెట్టారా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇవాళ ఇది జరిగిన తర్వాత పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారు, దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇక్కడ ఉండి చేసే వాళ్ళు ఎవరు, బయట నుండి నడిపించే వాళ్ళు ఎవరు, వారిని గుర్తిస్తారా, ఎంత మొత్తంలో దీనిపైన నిఘా పెడతారనేటువంటిది మాత్రం ఇవాళ Right. ఈ రోజు మ్యాచ్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్.